భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ చ వమ్మే స్యాత్ ఆతశాంతిం ప్రయచ్చమి. గోవులు చాలా సాధు గోవులు, దేశవాళీ గోవులు ఇవన్నీ. ఈ గోవుల్ని సంరక్షించడం జరుగుతుంది. ఈ గోసేవ చాలా విశేషమైనటువంటిది. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఒక గోవును సంరక్షించడం అనేటటువంటిది అతి దుర్లభమైనటువంటిది. కనుక మానవ జన్మలో విశేషమైనటువంటి జన్మ కాబట్టి మనం పరోపకారార్థం ఇదం శరీరం అని నానుడు ఉంది. కాబట్టి ఈ పరోపకారార్థంలో ఈ గోసేవ అనేటటువంటి చాలా విశేషం. ఇవి మనల్ని పరోపకారార్థం వహంతి ప్రహంతి నద్యః, పరోపకారార్థం వహంతి గావః, పరోపకారార్థం ఫలంతి వృక్షః, పరోపకారార్థం ఇదం శరీరం. పరులకు ఉపకారం చేయడం కోసమే చెట్లు కాయలు కాస్తూ ఉంటాయి. పరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. పరోపకారం చేయడం కోసమే ఆవులు పాలిస్తూ ఉంటాయి. పరోపకారార్థం కోసమే మనిషి యొక్క శరీరం ఉన్నది అన్న సత్యాన్ని గ్రహించి స్వార్థచింతన అనేటటువంటిది లేకుండా మనం సంపాదించిన దాంట్లో కనీసం ఎంతో కొంత దాన ధర్మాలకి సద్వినియోగం చేస్తూ ఉండాలి. అలా మీరు చేసేది ఈ సంస్థకి ఎంతో కొంత సహాయం చేయడం వల్ల ఈ గోవులన్నింటినీ కూడా మేము ఇంకా విశేషంగా వీటిని పెంచుతూ ఇంకా విశేషంగా గోవుల్ని సమీకరిస్తూ ఈ గోసేవ చేయడానికి మా సంస్థకి మీ యొక్క ఆర్థిక సలహాలు, సూచనలు, ఆర్థిక సహాయాలు చేస్తూ ఈ సంస్థ అభివృద్ధికి పాల్పడతారని, వీలైనప్పుడు మీరు కూడా వచ్చి స్వయంగా ఈ గోసేవలో పాల్గొని తరించవచ్చని తెలియజేస్తూ ధన్యవాదాలు. అన్నీ కూడా నక్షత్రమనములు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి 27 చెట్లు వేసాము. అలాగే నవగ్రహాలు 9, ఆ 9 కూడా వేసాము. అలాగనే శాస్త్రం మా గురువుగారు చెప్పారు, గజానాం మందబుద్ధిష్ట సర్పాణం అతిరిద్ర బ్రాహ్మణానాం అనేకత్వం త్రిభి లోకోపకార. అంటే గజములు అంటే ఏనుగులు మందబుద్ధిగా ఉంటాయని, సర్పాణం అతి నిద్ర పావులు నిద్రపోతూ ఉంటాయని, బ్రాహ్మణాన అనేకత్వం త్రిభి లోకోపకార అని చెప్పి, బ్రాహ్మణులు అనేక్యంగా ఉంటే కనుక ఒక లోకాలను ఉద్ధరించబడతాయని చెప్పి మా గురుగారు శ్లోకం చెప్పి ఉన్నారు. దానికి అతీతంగా ఈ అన్నవర క్షేత్రంలో వేద పండితులు, అర్చకులు, పురోహితులు, పరిచారకులు, తదితర వైద్య సిబ్బంది 500 మంది ఉన్నాం. ఈ 500 మంది కూడా దానికి భిన్నంగా ఒకే మా త్రాటి మీద ఉంటూ ఇటువంటి కార్యక్రమం చేస్తే వేద పండితులు, అర్చకులు, పురోహితులు, గ్రామస్తులు, పెద్దలు, దాతలు వీరందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమం నేను చేస్తున్నాను. నా మీద నమ్మకం కొద్దీ ప్రతి వ్యక్తి కూడా మీకు తోచిన సహాయం చేస్తున్నారు. అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉన్నది, ఆడిట్ ఉన్నది. ఈ మార్చి నెలాఖరిని అందరికి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందరికీ అయిన ఖర్చు నేను చెప్పి అందరి సంతకాలు సేకరించి కాకినాడ వెళ్ళి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రతి సంవత్సరం కూడా అక్కడ రిజిస్టర్ చేయబడుతుంది ఆదాయ వ్యయాలన్నీ కూడా. ఇదంతా కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇది వృధా అవ్వదు. మీరు ఇచ్చే ద్రవ్యం 100కి 100 రూపాయలు సుకృతాన్ని పొందుతారు. తథాస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. యజమానస్య మనస్స సంకల్పసిద్ధిరస్తు. సర్వేషాం సత్యదేవ బ్రాహ్మణ తత్తద్గోత్రాణం తత్తనామధేయానాం క్షేమస్థైర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చైత్రశుద్ధ పాడ్యం లగాయతు ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ దేవాలయంలోనూ అన్నదాన సత్రం అన్నీ చేయిస్తుంటాను. యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను 8 మాసాలైంది. ఆ యూట్యూబ్ ఛానల్ 1000 మంది దాటిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేసి తద్వారా పెద్ద కార్యక్రమం చేసిందే మీకు అందరికీ పంపుతాం. ఇందులో 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. విశేష కార్యక్రమం ఏమొచ్చినా సరే ఇక పేరు పంపిస్తాను. యూట్యూబ్ ఛానల్ 1000 దాటే కాబట్టి ఇది అతిగా చెబితే అతి అనుకుంటారని చెప్పి ఇవాళ రేపు ఎల్లుండి యూట్యూబ్ ఛానల్ చేసిన తర్వాత విశేష కార్యక్రమంలో మాత్రమే యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేస్తాం. స్వస్తి.